శ్రీ భూదేవి కృత ఆదివరాహ స్తోత్రం. నమస్తే దేవదేవేశ వరాహ వదనాచ్యుత క్షీరసాగర సంకాస వజ్రశృంగ మహాభుజ అనేక దివ్యాభరణ యజ్ఞసూత్ర విరాజిత అరుణారుణాంబరధర దివ్యరత్న విభూషిత ఉద్యద్భాను ప్రతీకాస పాదపద్మ నమో నమః బాలచంద్రాభదష్ట్రాంగ్ర మహాబల పరాక్రమః దివ్యచందనలిప్తాంగ తప్త కాంచన కుండల ఇంద్రనీలమణిద్యోతి హేమాంగద విభూషిత వజ్రదష్ట్రాంగ నిర్భిన్న హిరణ్యాక్ష మహాబల పుండరీకాభిరామాక్ష సామస్వన మనోహర శృతి సీమంత భూషాత్మ సర్వాత్మ చారు విక్రమ చతురానన సంభూభ్యాం వందితాయతలోచన సర్వ విద్యామయాకార శబ్దాతీత నమో నమః ఆనంద విగ్రహానంత కాలకాల నమో నమః. రాహు మహాదశ లేదా రాహు అంతర్దశ సమయంలో తీవ్రమైన బాధలకు గురి అవుతున్న వారు వారాహి కవచాన్ని 41 రోజుల పాటు క్రమం తప్పకుండా పఠించినట్లయితే వారి సమస్యలు తప్పనిసరిగా తీరిపోతాయి. అదేవిధంగా న్యాయబద్ధంగా తమకు చెందవలసిన ఆస్తులు పదవులను కోల్పోయిన వారు వరాహ కవచాన్ని పఠించినట్లయితే వారు తమ కోల్పోయిన వాటిని తిరిగి పొందుతారు. అందున రేపు 15వ తారీఖు నుంచి వారాహి నవరాత్రులు మొదలవుతున్నాయి కాబట్టి ఈ వరాహ కవచాన్ని పఠించినట్లయితే మరింత అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు అని చెప్పవచ్చు. ఇది మంగళవారము ఎందుకు పఠించాలి అంటే రాహు గ్రహం యొక్క అనుగ్రహం కలగాలి అంటే వారాహి అమ్మవారి కృప కూడా ఉంటే ఆ రాహువు కొంత శాంతిస్తుంది. స్వస్తి.